మనం పడుకొని లేచినప్పుడు కానీ సడన్గా వంగున్నప్పుడు తల పైకెత్తినప్పుడు కళ్ళు తిరుగుతుంది అంటే ఇది చాలా వరకు వర్టిగో అయి ఉంటుంది అనమాట. దీంట్లో సెంట్రల్ అండ్ పెరిఫెరల్ ఉంటాయి. పెరిఫెరల్ వర్టిగో అనేది చెవిలో ఉన్న ఇన్నర్ ఇయర్లో ఇబ్బంది వల్ల మనకి వర్టిగో వస్తుంది. ఇది చాలా మంది ఫేస్ చేసేది. దీనికి మెయిన్ ట్రీట్మెంట్ అనేది ఎక్సర్సైజెస్. మెడిసిన్స్ అనేవి ఉపశమనానికే పనిచేస్తాయి కానీ ట్రీట్మెంట్ కిందకి రావవి. సో ఎక్సర్సైజెస్ చేయాలని చాలా మందికి చెప్పినా కూడా జస్ట్ మెడిసిన్సే వాడుతూ ఉంటారు. అందుకోసమే చాలా మంది పేషెంట్స్ అడిగారని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. గాయత్రి నాకు ఈరోజు హెల్ప్ చేస్తుంది, ఫిజియోథెరపిస్ట్ తను. సో వర్టిగోకి ఎట్లాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అనేది ఈజీగా ఇంట్లో చేసుకునేవి కొన్ని ఈరోజు చెప్తుంది. ఫస్ట్ మనం చేయాల్సింది ఐ ఎక్సర్సైజెస్ అనమాట. పెన్ ఆబ్జెక్ట్ తీసుకొని ముందు ఒకటి దాని మీదే ఫోకస్ చేయాలి. మనం ఫోకస్ చేసి ఆ ఆబ్జెక్ట్ ని చూస్తా ఉండాలి. ఇలా సైడ్ టు సైడ్ ఒక 20 times. అప్ అండ్ డౌన్ ఒక 20 times. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిట్లో కన్నా ఇంపార్టెంట్ ఈ ఎక్సర్సైజ్. 20 times అట్లా ఇట్లా మూవ్ చేయాలి. డైలీ 2 times. రోజుకి 2 సార్లు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ని ముందు పెట్టుకొని ఆబ్జెక్ట్ ని మూవ్ చేయాలి. హెడ్ మూవ్ అవ్వకూడదు, ఓన్లీ ఐసే మూవ్ అవ్వాలి. ఇందాక తల కదిల్చాం కాబట్టి ఈసారి తల కదల్చకుండా మనం ఆబ్జెక్ట్నే కదల్చాలి. సైడ్ టు సైడ్ 20 times. ఇది కూడా 20 సార్లు. అప్ అండ్ డౌన్ 20 times. నెక్స్ట్ ఆబ్లిక్యూ రిషన్. ఇందాక పైకి కిందకి సైడ్ కన్నా ఇప్పుడు ఏంటంటే క్రాస్గా ఒక కార్నర్ నుంచి ఒక కార్నర్ కన్నట్టు క్రాస్గా మూవ్ చేయాలి. కళ్ళు కదల్చాలి, తల ఎక్కడ కదల్చకుండా చెయ్యి కళ్ళు అంతే. ఇలా ప్రతి మూమెంట్ ఒక 20 times రోజుకి 2 సార్లు. సో దీని తర్వాత మనం షోల్డర్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ రొటేషన్. ముందు నుంచి వెనక్కి ఒక 20 సార్లు, మళ్ళీ వెనక్కి నుంచి ముందుకి ఒక 20 సార్లు. నెక్స్ట్ పైకి కిందకి. నెక్స్ట్ సైడ్ వైస్. ఇంకా దీంతో పాటు మామూలుగా ట్రంక్ రొటేషన్. సో ఎండ్ రేంజ్ లో కొంచెం స్ట్రెచ్ చేస్తాం. ఫుల్గా కొంచెం తిరగటానికి ట్రై చేయాలి, నెక్తో సహా ఒకవైపుకి బెండింగ్. ఇది అందరూ చేయలేకపోవచ్చు, బాగా కళ్ళు తిరుగుతున్నాయి అన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. పర్లేదు చేయగలుగుతున్నాం అంటే, నడుము నొప్పి అంత ఎక్కువ లేదు అన్న వాళ్ళు మనం ఈ మూమెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఇట్లా బెండ్ అవ్వాలి ముందుకి పైకి. మళ్ళీ దీని తర్వాత స్టాండింగ్, నుంచొని చేసేవి కొన్ని ఉంటాయి. మనకి బ్యాలెన్స్ బాగుండటం కోసం అన్నట్టు స్టాండింగ్లో కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. ఒక సపోర్ట్ ఏదైనా తీసుకోవాలి, కింద పడకుండా జాగ్రత్తగా. సింగిల్ లెగ్
ఒక కాలు మీద నుంచోవాలి. ఒక 20 seconds. 20 సెకండ్లు ఒక కాలు మీద, మళ్ళీ మార్చుకొని 20 సెకండ్లు ఇంకొక కాలు మీద. వాకింగ్. నడక. వాక్ ఎట్లా చేయాలంటే ఒక కాలుకి ఒక కాలు ముందు పెట్టి, అందరూ చేయలేకపోవచ్చు, అవసరమైతే మనం సపోర్ట్ ఏదైనా గోడ పక్కన నుంచోనో లేకపోతే ఎవరో ఒకరిని పక్కన సపోర్ట్ ఉండమని చెప్పి చేయగలిగితే ఇట్లా చేయాలి. లేదు అంటే మాత్రం మనం మిగతాయి చేసైనా వదిలిపెట్టచ్చు. కొంచెం పర్లేదు అనుకుంటే సపోర్ట్ తీసుకొని ఈ మూమెంట్స్ అన్ని ఇట్లా నడవాలి. కాలుకి ముందు కాలు పెట్టి బొట్టని వేలు మడానికి ఆనిచ్చాలన్నమాట మనం. ఓకే. సైడ్ వాకింగ్. ఇట్లాగే మళ్ళీ ఈసారి సైడ్కి నడవాలి. సో ఇప్పుడు ఇవన్నీ వర్టిగోకి సంబంధించిన మెయిన్ ఎక్సర్సైజెస్. సో ఈ ఎక్సర్సైజెస్ లో గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు 60 దాటిన వాళ్ళలో బ్యాలెన్స్ తప్పడం, కళ్ళు తిరగడం ఇట్లాంటివి చాలా కామన్. సో ఈ ఎక్సర్సైజ్ అన్ని వర్టిగో ఉన్న వాళ్ళే కాదు, 60 దాటిన ప్రతి ఒక్కళ్ళు రోజు పొద్దున ఒకసారి సాయంకాలం ఒకసారి చేసుకుంటే కింద పడే అవకాశం, కింద పడిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ.